మండపాల్లో కొలువు తీరి 9 రోజుల పాటు భక్తులతో పూజలను అందుకుని గణేశుడు తన తల్లి గంగమ్మ ఒడిలోకి చేరే సమయం ఆసన్నమైంది. అమెరికాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఉన్న శ్రీ సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు ఆలయంలో గణేష్ నవరాత్రి వేడుకలను ఎన్ఆర్ఐలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గణేష్ చతుర్థితో మొదలయ్యే ఈ ఉత్సవాలు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు భక్తులు. ఒక్కొక్కటిగా గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమెరికాలోని న్యూజెర్సీలోని ఎస్డిపి ఎస్ఎస్వి దేవాలయంలో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు తెలుగువారు పాల్గొని పూజలు చేశారు. ఈ గణేష్ నవరాత్రి వేడుకలను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 6న వినాయకుడి ప్రతిష్ట పూజ నిర్వహించారు. కాకడ హారతి, పుణ్యాహవచనం, కలశ స్థాపన చేశారు. సెప్టెంబర్ 6 నుండి 14 వరకు నవరాత్రులు కొనసాగాయి. సెప్టెంబర్ 7 నుండి 15 వరకు ప్రతిరోజు స్వామివారికి రోజుకో అలంకారంతో పూజ, అర్చన, ప్రసాదం నిర్వహించారు. కీర్తనలు, భజనలతో 9 రోజుల పాటు గణేశుడి సేవలో అక్కడి భక్తులు తరించారు. సెప్టెంబర్ 7న హల్దీ, 8న విభూతి, 9న గంధం, 10న కుంకుమ, 11న స్వామివారికి దది అభిషేకం, 12న డ్రై ఫ్రూట్స్, 13న కొబ్బరి పొడి, 14న ముత్యాలు, 15న పూలు, గరిక పూసలతో అభిషేకం నిర్వహించారు. శ్రీ సాయి దత్తపీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకర మంచి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు అన్న ప్రసాదాలు అందజేశారు. ద మాల్ ఎట్ ఓక్ ట్రీ రోడ్, న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలోని ఎస్డిపి ఎస్ఎస్వి దేవాలయంలో ఈ గణపతి చతుర్థి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 9 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు 15వ తారీఖున సాయంత్రం 5 గంటలకు నిమజ్జనానికి బయలుదేరారు. గణేశుణ్ణి భారీ సంఖ్యలో అక్కడి భక్తులు ఊరేగింపుగా తీసుకెళ్లి గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చారు. ఓం వినాయకాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః. మంగళదీపనీరాజనం దర్శయామి, రక్షాం ధారయామి. జై బోల్ గణేష్ మహారాజ్ కి, విఘ్న వినాయక మూర్తి కి. ఓం సుముఖశ్రీగదంతశ్చ కవిలో గజకర్ణకః, లంబోదరశ్చ వికటః, విఘ్నరాజో వినాయకః, ధూమకేతుః. కుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, వృద్ధ్యర్థం, ధన కనక, వస్తువాహన, సమృద్ధ్యర్థం, ధర్మార్థ, కామ్య మోక్ష, చతుర్విధ ఫల, పురుషార్థ సిద్ధ్యర్థం మమ వ్యాపారే అఖండలక్ష్మి కటాక్ష సిద్ధ్యర్థం మమ ఉద్యోగ అభివృద్ధి సిద్ధ్యర్థం మమ పుత్రస్య పుత్రికస్య విద్యా అభివృద్ధి సిద్ధ్యర్థం మమ మనోవాంఛ మనస్సంకల్పిత మనశ్శాంతి ప్రాప్త్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక మోక్ష సిద్ధి వినాయక హేరమ్మ గణపతి అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం దశమ దివసే నిమజ్జన సమయేన శ్రీ మహాగణపతి పూజ అనంతరేణ మహాప్రసాద వితరణ పూజయాచ కరిష్యే. లడ్డూయ మహాప్రసాదం మనకి 3113 रजतम्मा. जय बोलो गणेश महाराज की. 3-2-1 वेंकट स्वामी 3216. वेंकट स्वामी 3216. చిన్న స్మాల్ గోల్డ్ కాయిన్, ఆ కాయిన్ డ్రాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు దాని వివరాలు ఏంటో వంశీ అనౌన్స్ చేస్తాడు. ఆ డ్రాలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే గోల్డ్ కాయిన్, అది కూడా మన ఊరికి పోయిన తర్వాత డ్రా తీస్తాము. స్మాల్ గోల్డ్ కాయిన్ వస్తుంది. మనం 1 లక్ష దానికి ఎలాగైతే పెట్టామో అలాంటి గోల్డ్ కాయిన్ మన వంశీ స్పాన్సర్ చేస్తున్నారు. దాని ర్యాపిల్ కూడా జరుగుతుంది. మీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫాలో అవ్వచ్చు పేజ్ని. అది మీకు డీటెయిల్స్ ఒక కౌంటర్ దగ్గర ఇస్తాము, క్యూఆర్ కోడ్. మీరు స్కాన్ చేసి ఒకసారి ఫాలో అయితే మీరు జాయిన్ అయిపోతారు.
సో ఇది అయిపోయిన తర్వాత నిమజ్జనం అయిన తర్వాత డ్రా తీస్తారు, దానికి 1 gram gold. English. So what we do here is to participate this, it's free. All you have to do is text your email address to a phone number which we'll be providing soon, and scan a QR code and follow the page and like the page in Insta or Facebook. 3516. Okay, 3516 Madheshwara Swami. 3516 Madheshwara Swami. Three, 516. Jai Bolo Ganesh Maharaj ki. Madheshwara Swami. 3516. Lucky draw. If anyone wants to participate in lucky draw, please come forward. Pay $21 to Dhanama. 5116. Venkatreddy Swami, Dikshitra Swami, Pravina. Jai Bolo Ganesh Maharaj ki. Jai Bolo Ganesh Maharaj ki. Jai Bolo Ganesh Maharaj ki. ఒక్కసారి అందరూ కలిసి మన ఈరోజు ఆక్షన్ పాడిన దీక్షితుల స్వామికి ఈజ్ అవర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ సాయిదత్త పీఠం అండ్ వెంకటరెడ్డి స్వామి ఈజ్ ద కోర్ వాలంటీర్ ఫర్ the second person Venkatreddy Swami, he is core volunteer of Ayyappa group, and also Pravina Parchuru, my wife. Okay, so 3 together they did 5116. అందరూ ఒకసారి జై బలో గణేష్ మహారాజ్ కి. అంతేనా? చెప్పేనా ఇంకా 5116. ఎవరన్నా యాడ్ అవుతారా? 1 more person. అమ్మా లక్కీ డిప్ చెప్పచ్చు. మళ్ళీ చెప్తున్నా, there is a lucky draw. If anyone wants to contribute $21, please come forward and give your name to Radhidama. 5116. You can auction or you can participate in the Lucky Dip Laddu. My personal experience, in 2022 my son got the Lucky Dip Laddu, and we bought the house within less than 3 months. So it's one such experience. It's nothing about money. It's about how you believe in God and positive vibes in your home. And once we take the laddu, we keep a part of laddu in our God's place throughout the year. So it's just a belief. I just want to let you know because that's how we do the auction of the laddu. Jai Bolo Ganesh Maharaj ki. గణపతి బప్ప. సో ఫైనల్ గా మధువన్న గారు బెల్ కొడతారు. 7116 Thank you. జై బలో గణేష్ మహారాజ్ కి. జై బలో గణేష్ మహారాజ్ కి. జై బలో గణేష్ మహారాజ్ కి. ప్రభుజీ will say the words.
శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి. వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే. దేవో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. గణపతి బప్ప. మీరు స్పాన్సర్లు ఏం చేయాలి సార్? ఊరేగింపు అయ్యేదాకా చాలా కాసేపు దీన్ని చేసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఈ లడ్డుని ఆ లడ్డుని షేర్ చేస్తాం. లక్కీ డ్రాలో వచ్చే వాళ్ళకి కూడా 2 మిక్స్ చేసి వాళ్ళకి ఇస్తాం. 2 లడ్లు మనం తీసుకురాని ముందు ఒకసారి అందరూ పట్టుకోండి. పట్టుకోండి అంత దగ్గర ప్లీజ్. ఎవరిబడి ప్లీజ్ టచ్. అమ్మా రంజిత వాటికి కావాలి లడ్డు చూడ ఏడాడు పట్టుకోమ్మా నచ్చేదండి. గణేష్ మహారాజ్ కి. ఫోటోలు తీసుకోండి అందరూ. మనం బయటకు వెళ్ళాలి. అప్పుడు Last few minutes for our lucky day. Whoever wants to come and contribute $21, Ranjitama is here. She is going to take your name. This is for lucky day. गणेश महाराज की, गणेश महाराज की. गणपति बप्पा, गणपति बप्पा, गणपति बप्पा. అందరినీ కలవకండి తీసుకోండి. गणेश महाराज की. गणपति बप्पा, गणपति बप्पा, गणपति बप्पा. ఈ పల్లకి మన వ్యాన్తో పాటు పల్లకి వస్తుంటుంది. దయచేసి ఈ పల్లకి ప్రతి ఒక్కరికి ఛాన్స్ తీసుకోవాలి. లేడీస్ జెంట్స్ అందరికీ అవకాశం ఇవ్వండి. తలా కాసేపు. అలాగే లక్కీ లడ్డు ఫ్యామిలీస్ 6 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ ఫ్యామిలీస్ అందరూ కూడా మీరు కూడా ఆ లడ్డూని చేంజ్ చేస్తూ తలా కాసేపు ఆ లడ్డూని షేర్ చేసుకోండి. అందరూ కూడా భక్తిగా డాన్సులు వేస్తూ చక్కగా చాలా భక్తిపూర్వకంగా వెళ్ళొద్దాం. రౌండ్ వెళ్ళి వచ్చేసేసి వెంటనే నిమజ్జన పూజ ఉంటుంది. చిన్న పూజ నిమజ్జనం చేసుకొని నిమజ్జనం అయిన తర్వాత హారతి ఉంటుంది. గణపతి హారతి లోపల ఆ హారతి ఇచ్చి మహాప్రసాదం తీసుకొని వెళ్తున్నాను. అర్జెంట్ పని ఉన్న వాళ్ళకి కొన్ని బాక్సులు కూడా పెట్టిస్తాము. అర్జెంట్ పని లేని వాళ్ళు తిని వెళ్ళొచ్చు. ప్లీజ్ ఆఫ్టర్ నౌ గోయింగ్ టు స్టార్ట్ గణేష్ ఊరేగింపు. ఓన్లీ 1 round, big round, 1 big round. Whoever wants participate पल्लकी also the पल्लकी पकड़ सकते in बीच में everybody chance ले सकते. And after पल्लकी परिक्रमा we'll do निमज्जनम पूजा, tank water, we'll do निमज्जनम. After निमज्जनम please don't go home. Inside Ganesh Aarti. After Aarti you can take Mahaprasadam. After Prasadam you can leave. Okay, that is. And lucky draw also after निमज्जनम we'll do lucky draw. So do 2 lucky draws. One is laddu draw, one is gold coin draw. Both draws after Nimajjanam. Thank you, Sai Ram. Japanda.
कालेश्वरे नित्यं सर्वभाव हरं शुभम् అందరూ కూడా చెప్తారండి వక్రతుండ ఇది చెప్పాలి వక్రతుండ ఇది చెప్పాలి వక్రతుండ మహాకాయ ఇది చెప్పాలి మహాకాయ ఎంతమంది ఉన్నారు 3000 మంది సౌండ్ రావాలి వక్రతుండ మహాకాయ సూర్యకోటి కోటి సూర్య సమప్రభ లాస్ట్ నుంచి సౌండ్ వస్తలేదు సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా పార్వతీ వరపుత్రాయ శంకర కెమెరా ఉన్న దగ్గర నుంచి సౌండ్ వస్తలేదు అందరు కెమెరా పట్టుకున్నారు కానీ ఎవరు చెప్పలేదు వరపుత్రాయ శంకర ప్రియకారిణి నమస్తే విఘ్నరాజాయ కార్యసిద్ధిం ప్రయచ్చమే విఘ్న వినాయక భగవానికి Please be careful. This is an inflatable. There is lot of water. You cannot put pressure near the. अस्मिन् संकल्पित पदारेण श्री अस्मिन् देवालये गणेशोत्सवत्वेन विशेष निमज्जनान् च करिष्ये जय बोलो गणेश महाराज की नोबडी नहीं जाना। अभी इनसाइड गणपति आरती है, ड्रा भी है, लड्डू का ड्रा है एंड गोल्ड काइन ड्रा भी है, गोल्ड काइन ड्रा है। और వెళ్ళొద్దు లోపలికి వెళ్ళాక డ్రా ఉంది। $21 ఎవరైతే ఇచ్చారో ఇంకా ఎవరైనా కట్టాలనుకుంటే ఇప్పుడే కట్టచ్చు। 21 కట్టి మీ పేరు కూడా వేయచ్చు। ఎవరికి వస్తుందో డ్రా ఆ లడ్డు వాళ్ళకి అప్పచెబుతాము। ఇందాక వచ్చిన లడ్డు కాదు, వేరే లడ్డు ఇది। అలాగే గోల్డ్ కాయిన్ డ్రా కూడా ఇప్పుడు లోపల తీస్తాము। తీసి గణపతి హారతి ఉంటుంది। గణపతి హారతి అయిన తర్వాత
మహాప్రసాదం తీసుకోవాలందరూ కూడా. నమః ప్రమథపతయే నమః శ్రేయస్సులంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. जय बोल गणेश महाराज की ఏ పండుగ జరిగినా అందరూ మనసుకొని మీరందరూ ఇన్వాల్వ్ అవుతారు. అందుకనే ఇంత చక్కగా 2014 నుంచి ఇప్పటిదాకా అక్కడ చిన్న దేవాలయం ఉన్నా ఇట్లా చేస్తున్నాం, మనం పెద్ద దేవాలయం ఉన్నా ఇట్లా చేస్తున్నాం, ఏ ఫంక్షన్ ఇట్లా చేస్తున్నాం. దానికి బాబా గారు అమ్మవారు మిగిలిన దేవతామూర్తులు అనుగ్రహం మీ అందరి అభిమానం. సాయిరామ్ అయ్యా, ఒక్క నిమిషం. సాయిరామ్ సాయిరామ్ స్వాములు స్వాములు silence please. And now Mahaprasad boxes begin. Urgent है तो box ले सकते हैं, otherwise you have open food also. Okay? और वे आरती के लिए टाइम है तो శ్రీనివాస్ గారు ఒకసారి ఆయన అయ్యప్ప స్వామి ఇస్తున్నారు. అప్పుడు కూడా మనం మోసం చేస్తున్నాం. అశోక్ స్వామి తిరగాలి ఒకసారి. అశోక్ స్వామి ఇందాక మనం ఊరేగింపు ముందు లడ్డాక్షరం చేసాము, ప్రతి సంవత్సరం చేస్తాము. ఈ సంవత్సరం 7,116కి లడ్డు ఆక్షరం జరిగింది. మరొక కంగారు లాస్ట్ ఇయర్ 7,000 వెళ్ళింది, ఈసారి 7,000 మనం తీర్చాలనుకున్నాం. కానీ మన వాడు సహకరించాడు. వాళ్ళలో వెంకట మోహన్, ప్రియాంక వీళ్ళు ఒక ఫ్యామిలీ, వీళ్ళతో పాటు దీక్షితులు, నిఖిత వాళ్ళ ఫ్యామిలీ, అలాగే ప్రవీణ, అశోక్ మన అశోక్ నలుపు మూడో ఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీ రంజిత సురేష్ వీళ్ళొక ఫ్యామిలీ, వీళ్ళతో పాటు సపోర్ట్ చేస్తూ ప్రవీణ్ అన్నపల్లి వీళ్ళొక ఫ్యామిలీ. ఫైనల్గా ఆయన ఎప్పుడైనా ఫైనల్ టచింగ్ ఇస్తుంటాడు, ఫైనల్గా టచ్ చేస్తుంటాడు. అలాంటి మా వంశీ కొప్పురావుని అన్నాడు, సమయాన్ని ఉన్నాడు అమ్మ చెప్పు సార్. వంశీ కొప్పురావుని అంత తర్వాత తల ఫోటో తీసుకున్నాం సార్. మన వాళ్ళు వెనక నుంచి తీసి మానేసి ముందుకు వచ్చి దిగాను కూర్చున్నాడు కదా వరంగల్ అనుకున్న వంశీ కొప్పురావు గారు సార్ లాస్ట్ అన్ని దీక్షలు విసేనంటున్నాడు. ఏమో వచ్చింది వెళ్ళిపోయింది. హైమా కూడా ఇలా ఉంది. కానీ లాస్ట్ ఇయర్ చాలా పెద్ద సపోర్ట్ చేశారు, దానికి మర్చిపోవడం ఆల్మోస్ట్. ఎందుకంటే పెద్ద సపోర్ట్ చేస్తున్నాం, డొనేషన్ ఇచ్చి మనం సపోర్ట్ చేసేదానికి ధన్యవాదాలు తల్లి. థ్యాంక్ యూ సో మచ్. మేము మీ కుటుంబానికి స్వామి స్ఫూర్తి. సాయిరామ్, శ్రీమాత్రే నమః. జేఎస్డబ్ల్యూ స్వరాజ్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకి, భక్తులకి నమస్తమాంజలి. అందరికి కూడా గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వినాయక చవితి అయిపోయి ఇవాళ 10వ రోజు గణపతి నవరాత్రులు చేసుకున్నాం. మొదటి రోజు వినాయక చవితి రోజు మీ అందరికీ తెలుసు, ఆ రోజు ఉదయం స్పెషల్ అభిషేకం చేసుకొని స్వామివారికి ఈవినింగ్ వ్రతం చేసుకున్నాం. పొద్దున చతురావతి తర్పణం చేసుకొని ఈవినింగ్ వ్రతం చేసుకుని ఆ రోజు కల్చరల్ ప్రోగ్రాం పెట్టలేదు, ఎందుకంటే వ్రతము కథ అన్నీ ఉంటాయని. ఆ రోజు కథ అది 6వ తారీఖు చేసుకున్నాం. ఇండియాలో 7వ తారీఖు అయింది, మనం 6వ తారీఖు అమెరికా ప్రకారం 6వ తారీఖు చేసి 7వ తారీఖు నుంచి ప్రతిరోజు కూడా ఉదయం గణపతికి అభిషేకం, ప్రతిరోజు ఈవినింగ్ 6:30 to 7:30 గణపతి పత్రి పూజ రోజు. దానికి కొంతమంది స్పాన్సర్ల మందికి వచ్చారు, పత్రి పూజ చేసాం. అలాగే 7:30 to 8:30 కల్చరల్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు గణపతిని
ప్రతిరోజు కూడా వివిధ డిఫరెంట్ అలంకారాలు చేసాం. మొదటి రోజు పసుపుతో, రెండో రోజు కుంకుమ, మూడో రోజు విభూది, చందనం, అలాగే దానిమ్మకాయలు అంటారు పొమోగ్రనేట్, కోకోనట్ పౌడరు, డ్రై ఫ్రూట్స్, బటరు, వెన్న బటరు, అలాగే ముత్యాలతో కూడా చేసాం. అది కాకుండా ఫ్లవర్స్తో ఒకరోజు ఇట్లా డిఫరెంట్గా ఆ స్వామిని అలంకారం చేసాం. దానికి స్పాన్సర్ల ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు. వాళ్ళు పూజల్లో కూర్చున్నారు. వాళ్ళు కూడా ప్రతిరోజు హారతికి వచ్చారు. ఎప్పుడైతే కల్చరల్ ప్రోగ్రామ్ అయిపోతుందో 8:30కి ప్రతిరోజు గణపతి హారతి ఇచ్చేవాళ్ళం. దానికి ఎంతోమంది భక్తులు వచ్చి పార్టిసిపేట్ చేసేవాళ్ళు. వాళ్ళ స్వహస్తాలతోనే హారతి ఇప్పించేవాళ్ళం. హారతి అయిపోయిన తర్వాత అందరూ మహాప్రసాదానికి కమ్యూనిటీ హాల్లోకి వచ్చి కూర్చొని అందరూ మహాప్రసాదం తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇలా 9 రోజులు చక్కగా అంగరంగ వైభవంగా జరిగింది. 9 రోజులు వాళ్ళ 10వ రోజు. ఈరోజు ఉదయం కూడా బాబా గారికి దత్తపరమకి అభిషేకం అయిన తర్వాత 8 o'clockకి గణపతి హోమం ఏర్పాటు చేసుకున్నాం. గణపతి హోమానికి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి పార్టిసిపేట్ చేశారు. గణపతి హోమం అయిపోతూనే ఆ కలశ స్థాపన ఏది చేస్తామో ఆ కలశంతో మోక్షసిద్ధి గణపతికి అభిషేకం చేసుకున్నాం. మోక్షసిద్ధి గణపతి అభిషేకం అయిపోతూనే హేరంబ గణపతికి మోక్షసిద్ధి గణపతికి కలిపి సహస్ర మోదక పూజ ఏర్పాటు చేసాం. ఆ మోదకాలు కొంతమంది భక్తులు తెచ్చారు. మిగిలిన మోదకాలు చాలా వరకు కూడా మన గుళ్ళోనే భక్తులందరూ చేస్తే రెడీ చేస్తే మన మామ వాళ్ళు భక్తులు చుట్టారు. ఇక్కడే 1100 పైన ఉండ్రాలు తయారు చేసుకొని ఆ మోదకాలతో పూజ చేసాం. పూజ అయిన తర్వాత హారతి మంత్రోత్సవం ఇచ్చుకొని మధ్యాహ్నం కార్యక్రమం అయిపోయింది. మరలా ఈవినింగ్ 4:30 కల్లా మన వాళ్ళందరూ వచ్చారు. స్పాన్సర్లు, డివోటీసు అందరూ వచ్చారు. డోలు వాళ్ళని పిలిపించాం. ఎవరి ఇయర్ జోలోష్ డోలు వాళ్ళని పిలుస్తాం మనం. వాళ్ళందరూ ఒక 25-30 మంది వాళ్ళు వచ్చారు. అందరం కలిసి 5ంటికి నిమజ్జనం పూజ చేసుకున్నాం. 5:30కి అరౌండ్ లడ్డు అని చెప్పి మనం మొదటి రోజు ఒక లడ్డు పెడతాం. హైదరాబాద్లో కూడా లడ్డు ఆక్షన్ చేస్తుంటారు. మన దగ్గర గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం కూడా ఆ లడ్డు ఆక్షన్ పెడుతూనే ఉన్నాం. ఆ లడ్డుని మనం బబుతమ్మ వాలంటీర్ తెచ్చిస్తుంది. రెండో లడ్డు ఇంకోటి నిన్నటి రోజున పెట్టి దాన్ని కూడా డ్రా తీస్తాము. ఆ లడ్డు మామ చేశారు. ఈ 2 లడ్డులు అక్కడ పెట్టుంటాయి. ఆ లక్కీ లడ్డు ఏదైతే ఉందో 9 రోజులు ఉండేది దాన్ని ఆక్షన్ చేస్తాం మనం. భక్తులు పాడుకుంటూ ఉంటుంటారు. ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరు పాడుతూ ఉంటారు. అలాగే ఫస్ట్ ఇయర్ 2000, తర్వాత 2500 అలా పెరుగుతూ లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 7000 దగ్గరలో వచ్చి ఆగింది. 7000 అనుకుంటాను లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా అంతదాకా వెళ్ళదేమో అనుకున్నాం. ఎందుకంటే భక్తులు ఎక్కువ మంది ఆ రోజు పార్టిసిపేట్ పాడేవాళ్ళు లేరు అనుకున్నాం. కానీ మన భక్తులు మరలా పుంజుకొని అదే టైంకి తీసుకెళ్లారు. 7116కి లడ్డు ఆక్షన్లో లడ్డూని పొందారు ఒక 6 ఫ్యామిలీస్ కలిసి. దాంట్లో ముఖ్యమైన ఫ్యామిలీస్ వెంకటమూలం ప్రియాంకమ్మ, అలాగే దీక్షితులు మన నిఖితమ్మ, అలాగే మూడో వాళ్ళు మన ప్రవీణమ్మ, మన అశోక్ వల్లెపు కోర్ వాలంటీర్సు, అలాగే 4గో వాళ్ళు రంజిత సురేష్ వాళ్ళు మన కోర్ వాలంటీర్సే. తర్వాత 5th మన ప్రవీణ్ అండపల్లి గారు, వారు లోకల్ లీడరు, వాళ్ళు ప్రవీణ్ అండపల్లి గారి ఫ్యామిలీ. ఆ తర్వాత 6th మనం ఇంకొక కోర్ వాలంటీర్ ఫ్యామిలీ మన వంశీ కుప్పురావురి శైలజమ్మ. ఇలా 6గురు కలిసి ఆ లడ్డూని భక్తిపూర్వకంగా లడ్డూని ఆక్షన్లో పాడుకొని ఆశీర్వచనం తీసుకొని ఆ లడ్డూని అందరూ సమానంగా తీసుకున్నారు. రెండో లడ్డు ఏదైతే ఉందో దాన్ని డ్రాలాగా $21 ఎవరైతే కడతారో వాళ్ళ పేర్లన్నీ ఒక కలసంలో వేసి ఊరేగింపు అయిన తర్వాత ఆ కలసం డ్రాలాగా తీసాము. ఆ $21 ఎవరైతే ఇచ్చారో వాళ్ళ ఒక్కళ్ళకి ఆ లడ్డు పేరు వచ్చింది. వాళ్ళకు కూడా కొంత లడ్డు దాంట్లో ప్రసాదం ఇచ్చి మిగిలిన లడ్డు అంతా కూడా భక్తులందరికీ ప్రసాదంలాగా ఇచ్చాం. అది అయిన తర్వాత హారతి చేసుకొని మనం ఆ లడ్డు ఆక్షన్ అయిపోగానే బయటికి వెళ్ళి పరిక్రమగా వెళ్ళి వచ్చాం ఊరేగింపుకి. వాళ్ళ బాబా గణేష్ పళ్ళకి వ్యాను, మళ్ళీ ఆ వ్యాన్లో ఆల్మోస్ట్ 400-500 బాక్సులు ప్రసాదం బాక్సులు పెట్టుకొని ఉండ్రాళ్ళు 1000 ఉండ్రాళ్ళు పెట్టుకొని మనం పరిక్రమ బయలుదేరాం. ఎప్పుడూ అంతమంది ఉండరు. ఈసారి మరి ఎందుకో ఎర్లీగా స్టార్ట్ చేయడమో ఆదివారం తెలియదు కానీ 300 నుంచి 400 మంది భక్తులు కంటిన్యూ ఊరేగింపులో పార్టిసిపేట్ చేశారు. డ్యాన్సులు వేస్తూ హ్యాపీగా పాడుకుంటూ గణపతి భజనలు చేసుకుంటూ పరిక్రమగా మొత్తం ప్రతి షాపు దగ్గర ఆగాం. ఇండియన్ గ్రాసరీ దగ్గర, తర్వాత జాయ్ లోకాస్ దగ్గర, అలా అతుల్ బేకరీ అన్ని చోట్ల ఆపుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ తిరిగి వచ్చి ముందుగా నిమజ్జనం చేసే ముందు టపాసులు పిలిచారు మన వాళ్ళు. ఫైర్ వర్క్స్ కూడా చేశారు. అది అయిన తర్వాత ఆ వాటర్ని ఏదైతే మనం ఏర్పాటు చేసామో స్విమ్మింగ్ పూల్ వాటర్ని శుద్ధి చేసుకొని పూజ చేసి ఈ గణేష్లందరినీ నిమజ్జనం చేసుకున్న తర్వాత మరలా అక్కడ కూడా అందరూ డ్యాన్సులు చేసుకొని మగవాళ్ళు ఒకసారి, ఆడవాళ్ళు ఒకసారి, పిల్లలు ఒకసారి, అందరు కలిసి ఒకసారి ఇలా హ్యాపీగా అన్నీ మర్చిపోయి చక్కగా గణపతి నాట్యంతో అందరు డ్యాన్సులు చేశారు. మరలా లోపలికి వచ్చి ఆ డ్రా వచ్చిన వాళ్ళకి లడ్డు ఇచ్చేసి గణపతి హారతి ఇచ్చుకున్నాం. హారతి ఇచ్చిన తర్వాత అందరూ కమ్యూనిటీ హాల్లోకి వచ్చి మహాప్రసాదం తీసుకొని
కొంతమంది పని ఉన్న వాళ్ళు బాక్సులు తీసుకొని కూడా వెళ్ళారు. ఇది ఎంతో చక్కగా జరిగింది, చాలా హ్యాపీగా ప్రశాంతంగా జరిగింది. కాకపోతే ఇది ఒక్కల వల్ల కాదు, అందరూ సహకరిస్తేనే అవుతుంది. దీన్ని సహకరించిన దాతలు అవ్వచ్చు, వాలంటీర్స్ అవ్వచ్చు, మన అలంకార స్పాన్సర్స్ అవ్వచ్చు, మన భక్తులు ప్లస్ మన స్టాఫ్, ప్రతి ఒక్కళ్ళు, మీడియా వాళ్ళు అందరూ సహకరిస్తేనే ఇంత బాగా కార్యక్రమం జరిగింది. వస్తువులు తెచ్చిన వాళ్ళు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సాయిరామ్ శ్రీమాత్రే నమః. మనకి అమెరికాలో లూనార్ ఎక్లిప్స్ ఉంది, పాక్షిక చంద్రగ్రహణం. పూర్తి చంద్రగ్రహణం అని చెప్పను, పాక్షిక చంద్రగ్రహణం ఉన్నా కూడా, పాక్షిక చంద్రగ్రహణం అయినా కూడా మనం పాటిస్తున్నాము. ఎందుకంటే స్వల్ప దోషం ఉంటుంది, ఆ దోషం కూడా ఉండకూడదని మన దేవాలయం సాయిదత్తపేట శివవిష్ణు దేవాలయాన్ని ఉదయం పూట ఓపెన్ చేస్తున్నాము. ఉదయం 8 నుంచి 1 దాకా ఉంచి 1 క్లోజ్ చేస్తాం. ఈవినింగ్ జరిగే హనుమాన్ అభిషేకం మార్నింగే చేస్తున్నాం. ఆ రోజు పౌర్ణిమ వ్రతాలు ఏవైతే ఈవినింగ్ ఉంటాయో అవి కూడా మార్నింగే చేసేస్తున్నాం. ఈవినింగ్ టెంపుల్ మామూలుగా అయితే 5 to 9 ఉంటుంది, 5 to 9 తీయట్లేదు. ఈ గ్రహణం ఏదైతే ఉందో ఏ నక్షత్రం మీద వస్తుందని చాలామంది భక్తులు అడుగుతున్నారు, చాలామంది టీవీలు చెబుతున్నారు. పూర్వభాద్ర నక్షత్రం మెయిన్. పూర్వభాద్ర నక్షత్రం వారి నక్షత్రం మీద ఈ గ్రహణం ఉంది. ఆ నక్షత్రం వారు ఎవరు ఉంటే కనుక ఆ టైంలో బయట తిరగకుండా, ఆ టైం కూడా చెబుతాను, లోపల ఉంటే ఎట్లా నైట్ టైం కాబట్టి బయట లోపలే ఉంటారు వాళ్ళు. అవకాశం ఉంటే ఊరికి ఆరోగ్యం బాగుంటే పట్టు స్నానం, విడుపు స్నానం అంటారు. మనకి ఇక్కడ టైం ప్రకారం 10:13 మెయిన్ గ్రహణం స్టార్ట్ అవుతుంది. దోషం అనేది ముందే స్టార్ట్ అవుతుంది, కానీ మెయిన్ గ్రహణం 11:15 లోపు, 11:15 వరకు, మ్యాక్సిమం 59 minutes అంత ఉంది మొత్తం టోటల్. మనం అట్లా 1 hour పెట్టుకుందాం. మనం 10 నుంచి 11:15 వరకు పెట్టుకుంటే ఆ టైంలో మీరు ఇంట్లో అవకాశం ఉన్నవాళ్ళు జపాలు చేసుకోండి. మంత్రం మూలమంత్రం ఉన్నవాళ్ళు పట్టు 10కి స్నానం చేసి జపంలో కూర్చోండి. అవకాశం లేవు ఏదైనా పారాయణ చేసుకోండి, ఏదైనా స్తోత్ర పారాయణ చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి. అయిన తర్వాత మళ్ళీ స్నానం చేయండి. పూర్వభద్ర నక్షత్రం వారు. దాంతోపాటు ఉత్తరభద్ర రేవతి వాళ్ళకు కూడా కొంచెం దోషం ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటే స్నానాలు చేయండి. లేకపోతే మీరు నెక్స్ట్ డే ఈ పూర్వభద్రం వాళ్ళు, ఉత్తరభద్ర వారు, రేవతి వారు, మీనరాశి వాళ్ళు, వీళ్ళు కాకుండా కుంభరాశి, మేషరాశి మీద కూడా దీని స్వల్ప ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారు నెక్స్ట్ డే దగ్గరలో ఉన్న దేవాలయానికి ఒక రైస్ బ్యాగ్, ఒక గ్యాలన్ మిల్క్, ఏదో ఆ బ్రాహ్మడికి ఎంతో కొంత దక్షిణ తీసుకుని వెళ్ళి సంకల్పం చెప్పి దానం చేయండి. దానం చేస్తే చాలా మంచిది. ఎక్కడ దేవాలయం దగ్గరలో ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళండి. అర్చక స్వాములు ఉంటారు, వాళ్ళకి దగ్గర సంకల్పం చెప్పించుకొని దానం చేయండి. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు ఈ బియ్యం, ఈ పాలు, దక్షిణతో పాటు అవకాశం ఉంటే వెండి చంద్రబింబం దొరికితే అది కూడా తీసుకొని దానం చేయండి. దగ్గరలో అభిషేకం ఎప్పుడు ఉంటే రుద్రాభిషేకం కూడా చేయించుకోండి, చాలా మంచిది. ఇది గ్రహణానికి సంబంధించి. అంతమించి ఏం భయపడక్కర్లేదు. అందరూ కూడా వీలైతే ఇక్కడ అమెరికా ప్రకారం 7 లోపు భోజనాలు చేసేసేయండి. 7 తర్వాత చేయకుండా మళ్ళీ నెక్స్ట్ డే స్నానం చేసిన తర్వాత అప్పుడు మామూలుగా భోజనాలు చేయొచ్చు. అది మనం తెలియజేయాలనుకున్నాం గ్రహణానికి సంబంధించి. అది విషయం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే తప్పకుండా మన దేవాలయానికి ఫోన్ చేస్తే మన అర్చక స్వాములు హెల్ప్ చేస్తారు. లేకపోతే నాకైనా సరే 5163598178 నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ. సాయిరామ్. శ్రీమాత్రే నమః.